నమస్తే. వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. ఏదైతే నిన్నటి నుంచి సినీ వర్గాల్లో ఒకటే విషయం చక్కర్లు కొడతా ఉంది. ఏంటంటే నిన్న సడన్‌గా సమంత పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సో, ఆ విషయం సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది ఏంటంటే అటు రాజ్ అనే వ్యక్తిని సడన్‌గా ఎవరైతే సమంత పెళ్లి చేసుకుందో దానికంటే ముందు సమంత టాలీవుడ్‌లో హీరోయిన్, అలాగే అక్కినేని నాగ చైతన్యకు కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. నాగ చైతన్య తోటి 4 సినిమాలలో కూడా నటించడం జరిగింది. అలాగే నాగార్జున గారితోటి కూడా ఆమె మనం సినిమాలో నటించడం జరిగింది. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్ వచ్చేసి మనకు సమంత. ఆ తర్వాత ఏదైతే నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్ధాలతోటి ఇటు నాగ చైతన్య, అటు సమంత ఇద్దరం విడిపోవడం అయితే జరిగింది. వాళ్ళు విడిపోయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ఎందుకు విడిపోయారనే విషయాన్ని కూడా బయటికి చెప్పలేదు. చెప్పకున్నా వాళ్ళు సడన్‌గా ఇటు నాగ చైతన్య ఎవరైతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. మళ్ళీ సడన్‌గా నిన్న సోమవారం రోజు వచ్చేసి సమంత పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. దాని మీద ఏదైతే బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ఒక ట్వీట్ అయితే ఇండైరెక్ట్‌గా చేయడం జరిగింది. డైరెక్ట్ ఏం చేయలేదు. ఆమె ఇండైరెక్ట్‌గా అయితే ఒక ట్వీట్ చేసి వార్తల్లో అయితే ఆమె నిలిచిపోవడం జరిగింది. గతంలో కూడా ఆమె ఇట్లనే హీరోల మీద ట్వీట్లు చేయడం, వార్తల్లో నిలవడం ఆమెకు హాబీ కావచ్చు. ఇండైరెక్ట్‌గా సమంత మీద అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఏం ట్వీట్ చేసిందో చూద్దాం ఒకసారి. బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ఏమని ట్వీట్ చేశారనంటే, ఒకరి ఇల్లు కూల్చి ఇల్లు కట్టుకుంటావా అంటూ ట్వీట్. సమంత పెళ్లిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలను చేసినట్లుగా నేటిజన్లు అనుమానిస్తా ఉన్నారు. అయితే నటి పూనమ్ కౌర్ మరోసారి తన సోషల్ మీడియాలో ఒక పోస్టుతో సంచలనం సృష్టించింది. ఆమె చేసిన ఓ చిన్న ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇండస్ట్రీలోనే నేటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్ పేరు ప్రస్తావించినప్పటికీ ఈ వ్యాఖ్యలు స్టార్ హీరోయిన్ సమంతను ఉద్దేశించి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే వివరాల్లోకి వెళ్తే, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ళ కొంప కూలుస్తావా? ఇది చాలా బాధాకరం. పైగా ఆమె చాలా శక్తివంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. బలహీనమైన, నిరాశతో ఉన్న పురుషులను డబ్బు కొనుగోలు చేయగలదు అని పూనమ్ తన ట్వీట్లో రాసుకొచ్చింది. ఈ ట్వీట్ టైమింగ్ వల్లే ఈ వివాదం రాచుకుంది. దర్శకుడు రాజ్ నిడుమోరేను సమంత సోమవారం వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే రాజ్కు ఇదివరకే శ్యామలదేవి అనే మహిళతో వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. సమంతతో సంబంధం కారణంగానే ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పూనమ్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో నేటిజన్లు ఈ ట్వీట్ని సమంత వివాహంతో ముడిపెడుతూ కామెంట్లు చేస్తున్నారు. సమంత పెళ్లి కోసం మరో కుటుంబం విడిపోయిందా? మొదటి భార్య పరిస్థితి ఏంటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటిలాగే పూనమ్ కౌర్ తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపారు. ఈ వివాదంపై సమంత కానీ ఆమె టీం కానీ స్పందిస్తారో లేదో చూడాలి. అయితే ఈ వివాదానికి సంబంధించి ఎవరైతే పూనమ్ కౌర్ ఉన్నారో ఆమె సమంతను ఉద్దేశించే ఈ ట్వీట్ చేస్తున్నారన్నట్టుగా అటు నేటిజన్లు చెప్తా ఉన్నారు. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కామెంట్లు పెడతా ఉన్నారు. ఒకరు రీట్వీట్ చేస్తూ ఉన్నారు, పెళ్లి చేసుకున్నందుకు సంతోషం అని. మరొకరు ఒకరి కొంప కూల్చి ఆ కొంపలో నువ్వు మళ్ళీ కొత్త కొంపను కట్టుకున్నావా అంటే, నువ్వు ఒకరి ఇల్లు కూల్చి ఆ ఇల్లు కూల్చిన తర్వాత నువ్వు ఇంకొక కొత్త ఇల్లుని నిర్మించుకున్నావా అన్నట్టుగా ఆ నేటిజన్లు చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నారు. చాలా వరకు నేటిజన్లు ఎక్కువగా కామెంట్ చేస్తున్నది ఏంటంటే, సమంత సడన్గా పెళ్లి చేసుకోవడం ఏంది? ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఉన్న ఎవరైతే రాజ్ నిడుమోరి ఉన్నారో ఆయనకు పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా సమంత వల్లనే వాళ్ళిద్దరు విడిపోయారన్నట్టుగా ఎవరైతే పూనమ్ రాసిన దాంట్లో ఉన్నట్టుగా బయట అయితే ఆల్మోస్ట్ బయట చర్చ జరుగుతూ ఉంది. ఎవరైతే సమంత వల్లను వాళ్ళిద్దరు విడిపోయారు అని. శ్యామలదేవి ఎవరైతే ఉన్నారో ఆ రాజ్ భార్య, వాళ్ళిద్దరూ సమంత వల్లనే విడిపోయారని చెప్పేసి ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే
సోమవారం రోజు సమంత పెళ్లి చేసుకున్నారు. సమంత పెళ్లి చేసుకున్న తర్వాతనే పూనం కౌర్ ఇలా ట్వీట్ చేయడం అనేది ఇది ఏదైతే నెటిజన్లో కావచ్చు, ఇటు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, అటు బాలీవుడ్లో కావచ్చు, ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎప్పుడు వార్తల్లో నిలిచే పూనం కౌర్ సడన్ గా సమంత పెళ్ళైన తర్వాత ఇండైరెక్ట్ గా అంటే సమంతకు తగిలేలా ట్వీట్ చేయడం అనేది అటు నెటిజన్లు కూడా సమంతను ఉద్దేశించి మాత్రమే పూనం కౌర్ ఈ ట్వీట్ని చేశారని చెప్పేసి నెటిజన్లు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ ట్వీట్కి సంబంధించి కావచ్చు లేదా పూనం కౌర్ ఎవరైతే ఈ రాసుకొచ్చిన విషయాల గురించి కావచ్చు, ఇటు సమంత టీం కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఇటు పూనం కౌర్ అయితే రాసుకొచ్చింది, కానీ నెటిజన్లు కావచ్చు, ఇటు ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ఇప్పటివరకు అయితే ఎవరు స్పందించలేదు. కానీ ఇంకా అయినా ముందు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఇంకెప్పుడైనా కూడా ఇటు సమంత సంబంధించిన టీం ఏమైనా స్పందించే అవకాశం ఉందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో సమంతనే ఉద్దేశించి చేసిందా లేదా ఇటు రాజ్ నిడుమూరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలతో ఉన్న భార్యని వదిలేసి మరి ఆమె పరిస్థితి ఏంది, ఇప్పుడు ఆమెను సమంత కోసమే వదిలేశారా, లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధాలు వచ్చి ఆయన మొదటి భార్యని వదిలేసి సమంతను పెళ్లి చేసుకురానా అనేది ఆయన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా సమంత టీం అయినా స్పందించవలసిన అవసరం ఉంది. సో కాబట్టి ఎలా స్పందిస్తారు, ఇటు సమంత టీం స్పందిస్తుందా లేకపోతే రాజ్ నిడుమూరి ఏమైనా స్పందిస్తాడా ఈ ట్వీట్ మీద, లేకపోతే ఈ నెటిజన్లు కావచ్చు, కామెంట్లు పెట్టే వాళ్ళు కావచ్చు, ఒకరికొకరి రకరకాల స్పందనలో ఇలాగే నడుస్తూ ఉంటుందా ఈ ఇష్యూ అనేది వేచి చూడాలి.